నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. బెంగుళూరుకి చెందిన సుమన్ గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. భగవద్ధర్మంలో చేరడానికి ముందు నా జీవితం అల్లకల్లోలంగా, ప్రతికూల ఆలోచనలతో నిరంతరం భయం ఇంకా ఆత్మవిశ్వాసం లేకుండా ఉండేది. ప్రతి పని సంఘర్షణను, పోటీని, భవిష్యత్తు గురించి అనిశ్చితిని తెచ్చేది. నా ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడం కూడా ఆందోళన ఇంకా భయంతో కూడుకొని ఉండేది. ఈ సవాళ్లను అధిగమించడం ఒక యుద్ధంలా అనిపించేది. అయితే భగవద్ధర్మ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ పాల్గొన్న తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. ఒకప్పుడు నాలో సులభంగా చెలరేగే కోపం నా తల్లిదండ్రులతో వాదనలకు ఇంకా సంఘర్షణలకు దారితీసేది. కానీ ఇప్పుడు నేను ప్రశాంతంగా, నిదానంగా ఉన్నాను. నేను ఆవేశంతో ప్రతిస్పందించడం కాకుండా ఇప్పుడు బాగా ఆలోచించిన తర్వాత స్పందిస్తున్నాను. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక గణనీయంగా తగ్గింది. దాని స్థానంలో శాంతి నెలకొన్నది. ప్రతికూల ఆలోచనలు తగ్గాయి. భయం అదృశ్యమైంది. విశ్వాసం పెరిగింది. నా ఇంటి నుండి బయటకి అడుగు పెట్టడానికి భయపడడం కానీ లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం గాని ఇకపై లేదు. బాహ్య ప్రపంచంలోనూ అంతర్గత ప్రపంచంలోనూ జీవితం కొత్త లయను సంతరించుకొని అభివృద్ధి చెందుతున్నది. ఒకప్పుడు నత్తవేగంతో కదిలేది ఇప్పుడు పురోగతి ప్రయాణంగా మారింది. ఈ గొప్ప పరివర్తనను తీసుకువచ్చినందుకు నా బాహ్య వాస్తవికతను పునర్నిర్మించడమే కాకుండా నాలో అపారమైన సమృద్ధిని పెంపొందించినందుకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నేను చాలా కృతజ్ఞుడను. భగవద్ధర్మంలో జీవితం నిజంగా ఒక వరం. ఇంతటి అనుగ్రహాన్ని కురిపించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.